హాయ్ ఆల్, అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. చాలా డేస్ అయిపోయింది కదా లాంగ్ వీడియో చేసి. మేమైతే రంజాన్ హాలిడేస్ ఇచ్చారు కదా, మలేషియాలో రంజాన్ హాలిడేస్ చాలా ఉన్నాయన్నమాట. సో అప్పుడు బోర్ కొట్టకుండా ఉండడానికి డే ట్రిప్కి వచ్చామన్నమాట. డే ట్రిప్ ఎక్కడికి ఏంటి అనేది మీరే చూస్తారు కదా. ఇప్పుడైతే మలేషియాలో చాలా అంటే చాలా టెంపరేచర్స్ పెరిగిపోయాయి అన్నమాట. హీట్ వేవ్స్ కూడా స్టార్ట్ అయినాయి. సో మేమేమనుకున్నాం అంటే ఎక్కడికి వెళ్ళినా కొంచెం చల్లటి ప్రదేశాలకైతే బెస్ట్ కదా అనుకున్నాం. అందులో మాకు కనిపించింది అయితే ఈ బుకెట్ తింగి అంటారు. అండ్ దీనికి చాలా అంటే చాలా పేర్లు ఉన్నాయి. ఫ్రెంచ్ విలేజ్ అంటారు, కాల్మా ట్రాపికలే అంటారు, అలా చాలా పిలుస్తారనమాట. ఇది కేఎల్ నుంచి 1.5 అవర్లో వచ్చేయచ్చు అనమాట. నియర్ బైయే ఉంటుంది, ఎవరైనా రీచ్ అవ్వచ్చు హ్యాపీగా. కొంచెం టెంపరేచర్ అయితే హిల్స్ కాబట్టి చల్లగా ఉంటుందని ఇక్కడికి వచ్చాం అనమాట. చెప్పాలంటే మేము ఈ ప్లేస్కి 3 times వచ్చామన్నమాట. ఇది మా 4th టైము. ఎవరు వచ్చినా కానీ వస్తూ ఉంటాము. చూడ్డానికి ఎక్కువ ఉండకపోవచ్చు, బట్ కానీ ఆ ఫీల్ బాగుంటుంది అనమాట. ఇక్కడికి రీచ్ అయ్యి ఇక్కడ ఈ కూల్నెస్ చాలా బాగుంటుంది అనమాట. కాల్మర్ అని ఇక్కడ పేరుంది కదా, సో కాల్మర్ ట్రాపికల్ అని కూడా అంటారు. మలేషియాకి వచ్చిన వాళ్ళు ఎక్కువగా గెంటింగ్ ఐలాండ్స్ ప్రిఫర్ చేస్తారు కదా. గెంటింగ్ ఐలాండ్స్తో పాటు దానికి దగ్గరలోనే ఉన్న ఈ బర్జియా హిల్స్కి కూడా వెళ్ళొచ్చు. కానీ ఇండియా నుంచి వచ్చే వాళ్ళకి ఇది అంతగా తెలియదు అనుకుంటా, ఎందుకంటే నేను ఎక్కువ మంది ఇక్కడికి రావడం చూడలేదు. యాక్చువల్గా ఈ ప్లేస్కి ఉన్న స్పెషాలిటీ ఏంటంటే ఫ్రాన్స్లో ఉన్న అల్సాస్ రీజియన్ని ఇన్స్పిరేషన్గా తీసుకొని డిజైన్ చేశారంట. ఈ విషయం ఎంతమందికి తెలుసు? ఇలా ఫ్రాన్స్లో ఉన్నట్టే డిజైన్ చేయడం వల్ల ఇలా కలర్ఫుల్ బిల్డింగ్స్ అన్నమాట. దీని లోపల ఆ ఫ్లవర్ డెకరేషన్స్, కొంచెం ఆ ఫీల్ అనేది మనకి ఫ్రెంచ్ విలేజ్ అని పేరు అందుకే వచ్చిందనమాట. మనం ఫ్రాన్స్లో ఉన్నట్టు ఫీల్ అవుతూ ఉంటాం అనమాట అక్కడికి వస్తే. ఇంకా ఫొటోస్ దిగడానికి కానీ వీడియోస్కి కానీ, ఎవరైనా మ్యారేజ్కి ఫోటోషూట్స్, కపుల్ ఫోటోషూట్స్ అట్లాంటి వాటికి కూడా చాలా బాగుంటుందన్నమాట. ఈ మినీ హోమ్ చూసారా? పిల్లలైతే ఈ మినీ హోమ్ చుట్టూతా. అండ్ ఇక్కడ ఈ టాయ్ ట్రైన్ చూసారా? దీనికి కూడా వాడు చార్జ్ చేస్తాడనమాట. ఇది కూడా దీనికి స్పెషల్ అట్రాక్షన్ అనే చెప్పొచ్చు. ఆ ట్రైన్ మీద కూడా కాల్మర్ ట్రాపికల్ అని రాశారు చూసారా? కాల్మర్ ట్రాపికల్ ఎక్స్ప్రెస్ అని రాశారు. భలే అంటే భలే ఉందన్నమాట. యాక్చువల్లీ కలర్ఫుల్ బిల్డింగ్స్ మీరు చూడండి. ఆ వే ఆఫ్ వాళ్ళు బిల్డ్ చేసిందంతా కూడా నిజంగా ఆ ఫ్రాన్స్కి వెళ్ళినట్టు, ఆ స్విస్లో ఉన్నట్టు కొంచెం అలాగే అనిపిస్తుంది కదా. అండ్ ఇక్కడ కొన్ని అయితే షాపింగ్కి అయితే కొన్ని ఉన్నాయన్నమాట. సోవెనీర్స్ ఉన్నాయి. అండ్ కిడ్స్ కోసం ఈ బబుల్ గన్ చూసారు కదా, వాడి కన్ను మా వాడి కన్ను పడింది. ఇంకా అది కొనిచ్చేదాకా బయటికి రాలేదు. ఫైనల్లీ అది కొనుక్కొని బయటకు వచ్చాడనమాట. అక్కడ ఉన్నంత వరకు అది పనిచేసింది. ఇంటికి వచ్చిన తర్వాత దాంట్లో ఉన్న లిక్విడ్ అయిపోయింది. లిక్విడ్ లేదు కదా, ఇంకేముంది పడేసాడు. దాంట్లో చాలా అంటే చాలా రకరకాల లిక్విడ్స్ వేసాడు. ఎన్ని వేసినా వాడిని ఇచ్చిన లిక్విడ్తో వచ్చిన బబుల్స్ లాగా అయితే రాలేదు. ఇక్కడ చూసారా అంబ్రిల్లాస్ ఎందుకు అనుకుంటున్నారా? ఇలాంటి ప్లేసెస్లో మ్యాక్సిమం ఇక్కడ ఇలాంటి అంబ్రిల్లాస్ అమ్ముతారనమాట. చాలామంది జపాన్ వాళ్ళు కానీ ఇలా చైనీస్ వాళ్ళు కానీ ఇలా అంబ్రిల్లాస్ వేసుకొని పిక్స్ దిగడం చాలా ఇంట్రెస్ట్ ఉంటుందన్నమాట వాళ్ళకి. దానికోసం. అండ్ ఇక్కడ ఎప్పుడు పడితే అప్పుడు వర్షం కూడా పడుతుంది, దానికోసం ఇలా రెండు పనికి వస్తాయి కదా. అందుకని ఎక్కడికి వెళ్ళినా అంబ్రిల్లాస్ అయితే ఖచ్చితంగా ఉంటాయి. ఈ సోవెనీర్స్ అండ్ ఇలాంటివి అయితే ఎక్కడైనా కామన్ కదా. మ్యాగ్నెట్స్ కానీ, బిగ్ మ్యాగ్నెట్స్ ఇలాంటివి వెళ్ళిన చోటల్లా నేను కొంటాను. నేను ఎప్పుడో చాలాసార్లు వెళ్ళాను కాబట్టి ఇంతకుముందే కొనేసాను అనమాట ఇవన్నీ. జస్ట్ ఇప్పుడు నార్మల్గా వచ్చాము. ఇక్కడ చూసారా కలర్ఫుల్ బిల్డింగ్స్ ఉన్నాయి, ఫ్లవర్ డెకరేషన్స్ చూసారా, స్మాల్ కేక్స్ కూడా ఉన్నాయండి బయట. అన్నీ కలిసి ఒక డ్రీమ్ ప్లేస్లా ఉంటుంది. మీరు కనుక వస్తే మాత్రం అలాగే ఫీల్ అవుతారనమాట. ఇంకా ఫొటోస్ తీసుకోవడానికి అయితే పర్ఫెక్ట్ స్పాట్స్ కొన్ని ఉన్నాయి చూసారా. అక్కడ ఫోటో బూత్ ఉంది. అండ్ ఇక్కడ చూసారా ఇవైతే ఈ ఫ్యాన్స్ ఇవన్నీ కూడా మ్యాక్సిమం ఇక్కడ ఫొటోస్ తీసుకోవడానికే వస్తారండి. దానికోసం వచ్చే వాళ్ళకి ఆ ప్రాపర్టీస్ అమ్ముతున్నట్టే ఉన్నాయి కదా ఈ షాప్స్లో కూడా అన్నీ. నాకైతే అలాగే అనిపించింది. ఈ విలేజ్లో అయితే వాకింగ్ చేస్తుంటే మనకి యూరోప్ స్ట్రీట్స్ ఉంటాయి కదా, అలా అక్కడ తిరుగుతున్న ఫీల్ అయితే డెఫినెట్గా వస్తుంది. ఎవ్రీ కార్నర్లో కూడా ఒక బ్యూటిఫుల్ వ్యూ ఉందండి మనకి. అక్కడ ప్రతి చోట కార్నర్స్ ఉన్నాయన్నమాట. ఇంటికి వెళ్ళొచ్చు. అక్కడ అలా నుంచొని చూస్తే ఆ ఫ్రెష్ ఎయిర్, ఆ కూల్ ఎయిర్ అండ్ ఆ బ్రీజ్ అయితే సూపర్ ఉందన్నమాట. ఆ ఫీల్ సూపర్ అంటే సూపర్ ఉంది. ఒకసారి రావచ్చండి ఎవరైనా కానీ. అండ్ ఇక్కడ స్మాల్ షాప్స్ ఉన్నాయి చూసారా, రెస్టారెంట్స్ ఉన్నాయి.
ఫ్రెంచ్ స్టైల్ ఫుడ్ కూడా అవైలబుల్ ఉందన్నమాట. ట్రై చేయొచ్చు ఎవరైనా ట్రై చేయాలనుకుంటే. ఇంకెక్కడ చూసారా అక్కడ వాళ్ళు సాంగ్స్ పాడుతున్నారనమాట. ఏంటా అని చెప్పేసి నేను చూద్దామని చెప్పి వెళ్ళానమాట. అసలు అక్కడ వాళ్ళు డే టైమ్ సాంగ్స్ పాడుతున్నారు. నేను వెళ్ళి కొంచెంసేపు రికార్డ్ చేశాను, మీరే చూడండి. మేమైతే ఎప్పుడు ఇక్కడికి వచ్చినా కానీ మా ఓన్ ఫుడ్ మేము క్యారీ చేసుకొని వస్తాం అనమాట. మోస్ట్లీ ఎప్పుడు వచ్చినా సాటర్డేస్, ఫ్రైడే అలాగే వస్తున్నాము. మేము వెజిటేరియన్ ఎస్పెషల్లీ ఆ డేస్లో అయితే. ఇంకా ఫుడ్ అయితే ఇక్కడ చాలా తక్కువ దొరుకుతుంది. ఆ దొరికిన వాటిలో అయితే నాన్ వెజ్ అయితే ఉంటుంది కదా. వెజ్ ప్రిఫర్ చేసే వాళ్ళకి ఓన్ ఫుడ్ క్యారీ చేసుకొని వస్తేనే బెస్ట్ అనమాట. ఇలా కిడ్స్కి అయితే ప్లే జోన్స్ చాలా ఉన్నాయి ఇక్కడ. ప్రతిదీ కూడా ఎక్స్పెన్సివే, వెరీ చీప్ అని అయితే అన్ను డెఫినెట్గా. ఇలాంటి చోట్ల ఇలా హిల్ స్టేషన్లో అందరికీ తెలిసిందే కదా, ఏ షాప్స్లో ఏం కొన్నా కానీ అన్నీ కొంచెం ప్రైజీగా ఉంటుంది. ఇక్కడున్న ఈ కూల్ వెదర్కి కలర్ఫుల్ బిల్డింగ్స్ అయితే టోటలీ ఇన్స్టా వర్తీ ప్లేస్ అంటారు కదా, దానికైతే ఎగ్జాక్ట్ యాప్ట్ అనమాట. అండ్ దగ్గరలో అయితే ఇది చూసారా, ముళ్ళ పంది అంటారు కదా, ఇదే నేను ఫస్ట్ టైం చూస్తాను. నిజంగానే ముళ్ళు ఉన్నాయి. అది ర్యాబిట్ పార్క్ ఉందన్నమాట దగ్గరలో. దానికైతే మనం టికెట్ తీసుకోవసరం లేదు, ఎందుకంటే దీనికి ఆల్రెడీ ట్రాపికాలే కాల్మర్కి మనం ఆల్రెడీ తీసుకున్నాం కదా టికెట్. ఆ టికెట్తోనే ఇక్కడికి రావచ్చు అనమాట. సో కొంతసేపు కిచెన్ వాళ్ళు టైం స్పెండ్ చేయాలనుకుంటే కనుక బ్రేక్ అనమాట. ఆన్ ద వే రిటర్న్లో ఇది ఒకటి ఉంది స్పాట్. ఇక్కడ కూడా వచ్చి అలా చిన్న ఉన్నాయన్నమాట. ఎక్కువ యానిమల్స్ లేవు, చిన్న పెట్ జోన్ లాంటిది కాబట్టి కొన్ని ఉన్నాయి. బట్ కొంతసేపు టైం పాస్కి తీరాలి, బ్రేక్ కోసం కావాలంటే కనుక ఇక్కడికి రావచ్చు అనమాట. మేము అలా కొంచెం బ్రేక్ తీసుకున్నాం అనమాట. దీనికి స్పెషల్గా రావాలంటే మాత్రం డెఫినెట్గా టికెట్ అయితే పే చేయాలి. అది 15 ringgit అలా ఉందన్నమాట. అండ్ మేము అలా వచ్చి ఇలా వెళ్ళిపోయాం అనమాట. అండ్ ఆన్ ద వేలో ఇంకొకటి కూడా ఉందండి స్పెషల్ ప్లేస్ చైనీస్ వాళ్ళకి. ఇంతకుముందు దాకా మనం బుద్ధుడు అంటే మామూలుగా ఒక ఫేస్తోనే చూసాం కదా, ఇక్కడైతే మల్టిపుల్ ఫేసెస్ ఉన్నాయన్నమాట. వీళ్ళకి చైనీస్ వాళ్ళకి బుద్ధుడిని పూజించడం అంటే చాలా ఇష్టం కదా. అలా నేనైతే ఇక్కడికి వచ్చినప్పుడు చాలా అంటే చాలా ఏనుగులు అండ్ వినాయకుడు బొమ్మలు చాలా పెట్టున్నాయి. నేను ఇంకా అమ్మడానికేమో అని చెప్పి ఎంత అని అడిగాను. అప్పుడు అతను ఏం చెప్పాడో తెలుసా, ఇక్కడికి వచ్చిన వాళ్ళు తీసుకొచ్చి పెట్టారు. అవన్నీ ఎందుకు పెట్టారంటే వాళ్ళు కోరుకుంటారు కదా, ఆ కోరిక నెరవేరంగానే ఇక్కడ తీసుకొచ్చి పెడతారు. అండ్ ఒకే రకం అన్నీ మేమే అన్నీ సింక్ చేసి అలా కలిపి పెట్టామన్నమాట. చాలా బాగుందండి. ఇలా చెప్తుంటే నాకు అనిపించింది చైనీస్ వాళ్ళకు కూడా ఇలాంటి నమ్మకాలు చాలా ఉన్నాయని ఎప్పుడే అర్థమవుతుంది. మీకు కనుక వీడియోస్ నాకు నచ్చితే మాత్రం ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను సపోర్ట్ చేయాలనుకుంటే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ బాయ్, థ్యాంక్ యూ.